ఇటికీల న్యూస్ ప్రేక్షకులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మా యొక్క టాపిక్ వైరల్ ఫీవర్స్ మరియు సీజనల్ ప్రాబ్లమ్స్. మేము బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అది కూడా విపరీతంగా గాలులు వీయడము, ప్రాపర్ రైన్ కాకపోవడము, దీనివల్ల వైరల్ డిసీజెస్, సీజనల్ డిసీజెస్ వ్యాపిస్తాయి. ఇది సర్వసాధారణము. ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఎప్పటి నుంచి జీవం ఉందో అప్పటి నుంచి జరుగుతున్న విషయాలే, కొత్తవేం కావు. కానీ దీనికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు మరియు ఆహార అలవాటుల్లో మార్పులు చేసుకుంటే ఈ యొక్క సీజనల్ మరియు వైరల్ ప్రాబ్లమ్స్ శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఫీవర్స్ ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, మరియు కరోనా కూడా అక్కడక్కడ మన దేశంలో ఇప్పుడు కూడా దాని ఉనికి అట్లే ఉంది. అది కాకుండా వేరే వైరల్ ఫీవర్స్ నిన్న ఈరోజు డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారంగా మన డిస్టిక్ ఏరియాస్లో అక్కడక్కడ డెంగ్యూ వైరల్ ఫీవర్ కూడా ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సమాచారం కూడా ఉంది. ఇవి కాకుండా పర్షము, దగ్గు, కోల్డ్, కాఫ్, డయేరియా, కడుపు నొప్పి, బాడీ పెయిన్స్, ఇవన్నీ సిమ్టమ్స్ డే బై డే పెరుగుతున్నాయి. ఫీవరిష్ చిల్డ్రన్స్ పెరుగుతున్నారు, పెద్దవాళ్ళకు కూడా ఫీవర్స్ వస్తూ ఉంది. సో దీనికి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, ప్రివెంటివ్ రెమెడీస్, ప్రికాషనరీ మెజర్స్. దాన్ని ఖచ్చితంగా పాటిస్తే కనుక ఇన్షాల్లా మేము చాలా వరకు హెల్తీగా ఉండవచ్చు. మొట్టమొదటిగా ఫస్ట్ వన్ గోల్డెన్ మిల్క్. అంటే మిల్క్లో పసుపు మిక్స్ చేసి డైలీ 1 టైం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డైలీ 1 టైం వాడితే పసుపుకి కలిగిన గుణాలు అందరికీ తెలిసిందే. ప్రాచీన వైద్య విధానాల్లో ఆయుర్వేద, యునానీలో చాలా ప్రాముఖ్యత చెందిన వనమూలిక పసుపు మిల్క్లో కలిపిన తర్వాత దానికి గోల్డెన్ మిల్క్ అంటారు. పసుపు కలిపిన మిల్క్ని హాట్గా డైలీ 1 టైం ఈ యొక్క సీజన్లో ఒక అలవాటుగా చేసుకోవాలి. దీంట్లో ఇంకా యాడ్గా అల్లం పాలు అంటారు. ఇప్పుడు దాన్ని అమ్మే వాళ్ళు కూడా బజార్లో తిరిగి అల్లం పాలని కూడా అమ్ముతున్నారు. ఒకవేళ క్వాలిటీ పరంగా అది చాలా తక్కువ ఉంటే మన ఇంట్లోనే అల్లం పాలు కూడా చేసుకోవచ్చు. మిల్క్, కొంత మోతాదులో పసుపు మరియు అల్లం, జింజర్ పీసెస్ 3-4 పీసెస్ ఒక 250 ml మిల్క్లో వేసి దాన్ని ఒక అల్లం పాల్లా చేసుకొని ఈ విధంగా గోల్డెన్ మిల్క్ ఆర్ ఈ యొక్క జింజర్ మిల్క్ అయితే డైలీ 1 టైం వాడినట్టయితే ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మ్యాక్సిమం సేఫ్గా ఉండొచ్చు. రెండోది ముఖ్యంగా మన ఇంట్లోనే తరచూ ఉండే ఆనియన్ని, దాన్ని ఎర్రగడ్డ అంటారు. ఆనియన్ డైలీ ఏదో ఒక మీల్స్తో స్లైసెస్ లాగా, సలాడ్ లాగా దాన్ని యూజ్ చేయడం కూడా డైజెస్టివ్ సిస్టమ్ను దాన్ని అది యాక్టివ్గా ఉంచుతూ
బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే గుణము ఆనియన్లో కూడా ఉంది. మూడో వస్తువు మన ఇంట్లో ఉండేటివి వాము, అజ్వైన్. వాము ఈ యొక్క సీజన్కి 100% సూటబుల్ ఇంగ్రీడియంట్. వాముని ఏదో ఒక రూపంలో, ఆ యొక్క వామ్ వాటర్ రూపంలో కానీ, వాము పౌడర్ రూపంలో కానీ, డైరెక్ట్ అట్లే వామును తినగలిగితే ఆ యొక్క రూపంలో కానీ అయినా వాడినట్టయితే, మరియు ప్రత్యేకంగా కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు వాడితే చాలా అర్లీగా సిమ్టమ్స్ తగ్గిపోతాయి. వామ్ వాటర్ కానీ, వాముతో తయారు చేయబడిన పౌడర్ కానీ, డైరెక్ట్ వామ్ అయినా కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి వయసుకి తగినంత మోతాదు డాక్టర్లతో కనుక్కొని, లేకుంటే వైద్యులతో, యునాని ఆయుర్వేద వైద్యులతో కనుక్కొని వాడవచ్చు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి వామ్ వాటర్ అలవాటు ఉంటుంది, పిల్లలకి వాడే అలవాటు ఉంటుంది. కాబట్టి చాలా రిపీటెడ్లీ కామన్ థింగ్ ఇది వామ్ వాటర్. ఈ యొక్క సీజనల్ సమస్యలకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ప్రివెంటివ్గా దీన్ని వాడవచ్చు. లాస్ట్ వన్ ప్రివెంటివ్ మరియు ప్రికాషన్స్లో పెద్దవాళ్ళు అబోవ్ 50 years వాళ్ళు ఇట్లాంటి సీజన్లో గోరువెచ్చని నీళ్ళు అంటే లైట్ హాట్ వాటర్ని వాడుతూ ఉంటే రెస్పిరేటరీ అంటే శ్వాస సమస్యలు రాకుండా ప్రివెంటివ్గా మరియు సేఫ్గా ఉండవచ్చు. ఇవి కాగా మన ఇంట్లో స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైనా చాలా దినాల నుంచి నీళ్ళు నిలువుగా ఉంటే దాన్ని పారేయడము, వాడేయడము, లేని దాంట్లో మస్కిటోస్ అనేది ఈ యొక్క అక్కడే పెరుగుతాయి. అవి ఏ మస్కిటో అయినా కావచ్చు, డెంగ్యూకి సంబంధించిన మస్కిటో అయినా కావచ్చు, ఇతర మలేరియాకి సంబంధించిన మస్కిటో కావచ్చు. దాన్ని మేము ఇంట్లో స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాలి. పరిసరాల్లో కూడా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక బాధ్యతగా ఒక దాన్ని సమయానికి సంబంధించిన సమస్యని పరిష్కరించే వైపు ఈ యొక్క స్టాగ్నెంట్ వాటర్ని, డ్రైనేజెస్ని క్లీన్గా పెడితే సమాజం హెల్తీగా ఉంటుంది. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కూడా పనిచేయాలి. మున్సిపాలిటీ పరంగా కూడా గవర్నమెంట్ కూడా ఈ యొక్క శానిటేషన్ వర్క్ అనేది ఈ యొక్క సీజనల్ మరియు రైనీ సీజన్లో ప్రత్యేకంగా దాన్ని ఒక ఏమంటారు విధిగా ఖచ్చితంగా చేసే పనుల్లో ఈ యొక్క శానిటేషన్ వర్క్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ సీజన్ అంతా గడిపేస్తే వైరల్ ఫీవర్స్ కానీ మరియు వైరల్ సంబంధించిన డిసీజెస్ కానీ రాకుండా ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండవచ్చు. ఫైనల్గా మేము చిన్నపిల్లల గురించి, పాలు తాగే ఫీడింగ్ బేబీస్ గురించి ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి వామ్గా ఉండాలి, స్వెటర్స్ అంతా తొడిగించి ఉండాలి. ఫీవర్స్ ఒకవేళ వచ్చేస్తే డాక్టర్స్ని సంప్రదిస్తూ ఇంట్లో ఉన్నప్పుడు ఫీవర్స్ ఎక్కువ అయినప్పుడు ఒక చిన్న చిట్కా ఉంది. అది ఏమంటే పిల్లల్ని ఫీవర్స్ ఎక్కువ వచ్చినప్పుడు అయోడెక్స్, మామూలుగా మెడికల్ స్టోర్లో దొరికే ఇది ఒక పెయిన్ బామ్, అయోడెక్స్ని పామ్స్ని, సోల్స్ని, ఈ యొక్క చేతులు పామ్స్కి మరియు సోల్స్కి రబ్ చేస్తే ఫీవర్ వచ్చినప్పుడు ఒక 2-3 minutes బాగా రబ్ చేస్తూ ఉంటే పారాసెటమాల్ మరియు ఇతర యాంటీపైరెటిక్ డ్రగ్స్ వాడిన తర్వాత తొందరగా ఫీవర్ తగ్గిపోతుంది. ఒకవేళ ఫీవర్ కంటిన్యూగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ హఠాత్తుగా సడన్గా ఇంట్లో ఎవరికైనా ఫీవర్ ఎక్కువ అయిపోతే కోల్డ్ స్పాంజింగ్ చేస్తూ మరియు పామ్స్ని, సోల్స్ని అయోడెక్స్తో బాగా మసాజ్ చేస్తూ పారాసెటమాల్ వాడుతూ డాక్టర్ని సంప్రదించే లోపల ఈ యొక్క మెజర్స్ తీసుకుంటే ఫీవర్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. ఇది ఒక చిన్న చిట్కా నా తరపు నుంచి. ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ ఈరోజు మా హెల్త్ ఎపిసోడ్ ముగిస్తున్నాను. అల్లా తాలా మనందరినీ ఈ కాలాంతర వ్యాధుల నుంచి రక్షించాలని కోరుతూ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.